ఒక ఉగ్రవాదులకు సంబంధించిన అండ్ ఈ దేశం మీద దాడి చేయడానికి ఏ రకంగా ప్రయత్నం చేయబోయారు, ఆ కుట్రని మన భద్రతా వ్యవస్థ ఏ రకంగా భగ్నం చేసిందన్న వార్త మనకు ప్రధానంగా అన్ని పేపర్స్లో హైలైట్ అవుతున్నది. 32 కార్లతోటి 8 మానవ బాంబులతోటి దాడికి ప్రయత్నం చేసిరట. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా ఖండావలిలో ఢిల్లీ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న కారు వద్ద ఫోరెన్సిక్ నిపుణులు 32 కార్లలో ఒక 8 మానవ బాంబులతో అంటే ఆత్మాహుతి దాడులతో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేసిరట. దేశంలో అసాధారణమైన విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర. ఐఈడీల తయారీకి 26 క్వింటాళ్ల ఎరువుల కొనుగోలు. దేశంలో 8 చోట్ల ఏకకాలంలో దాడులకు ప్రణాళిక. 20 లక్షల రూపాయలు సేకరించి ఉమర్ నబీకి అందజేత. టర్కీలో ఉకాసా అనే వ్యక్తితో తరచుగా సంభాషణ. అరెస్టైన డాక్టర్లంతా ఆత్మాహుతి బాంబర్లే. ఊరిని అమ్మ, ఇంత గొప్ప చదువు చదువుకొని డాక్టర్లై అమెరికాలో అక్కడ ఇక్కడ వైద్యం చేసి చివరికి ఉగ్రవాదులుగా మారి ఆత్మాహుతి బాంబర్లు అయిపోవాలనుకున్నారట. ఎంత సైకోగాళ్ళు. మళ్ళీ అందులో మన దేశానికి చెందిన ఒక డాక్టర్ ఉంది, షాహీన్ అని, ఎక్కడ లక్నో. ఆమె దొరికింది కదా, మన ఆమెతో పాటు ఇంకొకటి దొరికిండు. ఇక్కడ ఒకడు రైజిన్ అనే విష పదార్థం తయారు చేస్తూ రాజేంద్ర నగర్ ఉప్పరపల్లి ఫోర్ట్ వ్యూ అనే కాలనీలో వాడొకడు దొరికిండు. వీడు ఉమర్ నబీ అనేటోడు హర్యానా నుంచి ఢిల్లీకి కారులో వచ్చి బ్లాస్ట్ చేసిన కార్ని. మొత్తం 10 మందికి పైన చనిపోయినారు, 9 మందో 10 మందో. సో ఇదంతా కూడా ఒక లింక్, ఒక ముఠా. అండ్ ఈ ముఠా అంతా కలిసి ఎక్కడి నుంచి ఏ ఆదేశాలతో వీళ్ళు పనిచేస్తున్నారంటే టర్కీ నుంచి వచ్చే ఆదేశాలతో. ఎందుకు టర్కీ? జైషే మహమ్మద్ స్థావరాల మీద ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిపిన దాడుల్లో మొత్తం ఆ వ్యవస్థ అంతా ధ్వంసమైంది. దీంతో వాళ్ళు టర్కీకి మకాం మార్చారు. ఎవరు? అజార్ మజూద్కు సంబంధించిన బ్యాచ్ అంతా. సో ఆ టర్కీ నుంచి వస్తున్న ఆదేశాలతో ఇక్కడ వీళ్ళు పనిచేసుకుంటూ పోయినారు. సో ఆపరేషన్ సింధూర్లో భాగంగా జైషే మహమ్మద్ స్థావరాల మీద, ముఖ్యంగా అజార్ మజూద్ కుటుంబం మీద ఏదైతే దాడి జరిగిందో దానికి ప్రతీకారంగా ఈ భారతదేశంలో ఒక అసాధారణమైన విధ్వంసం చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. అది మొత్తానికి మన భద్రతా బలగాలు కనిపెట్టి, మన వ్యవస్థ కనిపెట్టి వాటిని భగ్నం చేస్తున్నారు. చేసిరు ఆల్మోస్ట్. దేశంలో కనివిని ఎరుగని స్థాయిలో విధ్వంసం సృష్టించేందుకు ఫరీదాబాద్ ఉగ్రవాద ముఠా ప్రణాళిక సిద్ధం చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. ఏకంగా 32 కార్లలో బాంబులు అమర్చి 8 ప్రధాన ప్రాంతాల్లో ఏకకాలంలో ఆత్మాహుతి దాడులు చేయాలని ఈ మాడ్యూల్ కుట్ర పన్నింది. ప్రధానంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లను లక్ష్యంగా ఎంచుకున్నారు. వీరి కుట్రకు హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ వేదిక అయింది. ఏ ప్రాంతాలట? ఢిల్లీ అండ్ ఉత్తరప్రదేశ్. ఎంత భయంకరమైన విషయమో చూడండి. ముఖ్యంగా యూనివర్సిటీ క్యాంపస్లోని 17వ భవనంలో ఉన్న బాయ్స్ హాస్టల్లోని 13వ నెంబర్ గదిని ఉగ్రవాద స్థావరంగా మార్చుకున్నట్టు గుర్తించారట. ఈ ఉగ్రవాద వైద్యులు టర్కీలోని ఉకాసా అనే వ్యక్తితో తరచుగా సంభాషించారు. ఆ ఉకాసా ఎవరు అన్న దానిపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. హ్యాండర్లతో పాటు ఈ ముఠా సభ్యులు పరస్పరం సంభాషించుకునేందుకు స్విట్జర్లాండ్కు చెందిన త్రీమా అనే ఒక యాప్ ఉపయోగించారట. రకరకాల యాప్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క యాప్. కొన్ని దేశాలు అయితే సపరేట్గా వాళ్ళు ఈ వాట్సాప్ లాంటి యాప్లు, ఇప్పుడు మీరు దుబాయ్కి వెళ్తే ఒక సపరేట్ యాప్ ఉంటుంది. సో అట్లాంటి యాప్స్ ఉన్నాయి. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 13కు చేరుకున్నది. ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో గురువారం ఒకరు మరణించారు. మొత్తం ఎంతమంది? 13 మంది చచ్చిపోయారు. బాంబుల కోసం 26 క్వింటాళ్ల ఎరువు వాడిరట. ఫరీదాబాద్ ఉగ్రవాదులు మహావిధ్వంసానికే కుట్ర పన్నారు. 8 మంది 4 గ్రూపులుగా విడిపోయి ఏకకాలంలో 32 కార్లలో బాంబులు అమర్చి పేల్చేయాలని ప్రణాళికేశారు. అందుకోసం మొత్తం పాత కార్లే కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే 4 కార్లు సమకూర్చుకున్నారు. ఎర్రకోట వద్ద పేలింది అందులో ఒక్కటి మాత్రమే. ఎరుపు రంగు ఎకోస్పోర్ట్ కారును బుధవారం హర్యానాలోని ఒక గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు. అందులో నిద్రిస్తున్న ఒక యువకుని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ముజిమ్మిల్ వాడిన బ్రిజా కారును యూనివర్సిటీ క్యాంపస్లో కనుగొన్నారు. డాక్టర్ షహీన్ సయీద్ వాడిన స్విఫ్ట్ డిజైర్ కారును గతంలోనే స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక అసాల్ట్ రైఫిల్ లభించింది. ఈ కార్లలో అమర్చేందుకు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ అంటే ఐఈడి బాంబులను తయారు చేసేందుకు దాదాపు 3 లక్షల రూపాయలతో గురుగ్రామ్, నూహ్ తదితర చోట్ల నుంచి 26 క్వింటాళ్ల ఎన్పీకే ఎరువులను కొనుగోలు చేశారు. బాంబుల తయారీ దాడుల కోసం డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ అదీల్, డాక్టర్ షహీన్ సయీద్, డాక్టర్ ఉమర్ నబీ కలిసి 20 లక్షలు సేకరించి ఆ డబ్బును నబీ వద్ద దాచిపెట్టారు. ఎర్రకోట బాంబు దాడిలో అతడు కూడా మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈ డబ్బు విషయంలో ముజమ్మిల్,
ఉమర్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు కూడా అధికారుల విచారణలో తేలింది. అరెస్ట్ అయిన డాక్టర్లంతా ఆత్మాహుతి బాంబర్లుగా మారాలని నిర్ణయించుకున్నట్టుగా గుర్తించారు. అంటే వాళ్ళు చచ్చిపోవాలనుకున్నారు, ఇక విధ్వంసం చేసి ఆ విధ్వంసంలో మనం భాగం కావాలనుకున్నారు. ఎంత ఘోరం చూడండి. ఇట్లా ఈ అల్ ఫలాహ్ అనే యూనివర్సిటీలోనే మొత్తం వ్యవహారం అంతా నడిచింది. ఇగో రూమ్ నెంబర్ 13 అట ఉగ్ర డెన్. హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో జరుపుతున్న సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ వర్సిటీని ఉగ్రవాదులు తమ డెన్గా మార్చుకున్నారు. ముఖ్యంగా 17వ భవనంలో ఉన్న బాయ్స్ హాస్టల్లో 13వ నెంబర్ గది ఉగ్రస్థావరంగా మారింది. పోలీసులు అరెస్ట్ చేసిన డాక్టర్ ముజమ్మిల్ ఆ గదిలోనే ఉండేవాడు. ఈ ఉగ్ర ముఠా మొత్తం ఆ గదిలోనే తరచుగా సమావేశమై దాడులకు ప్రణాళిక రూపొందించినట్టుగా తేలింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ ఇదే హాస్టల్లో 4వ నెంబర్ గదిలో ఉండేవాడు. ఆ గదిలో కూడా ఈ ఉగ్ర డాక్టర్లు సమావేశం అయ్యేవారని పోలీసులు తెలిపారు. క్యాంపస్లో ఇంకా ఎవరెవరి ముఠాలో సభ్యులుగా చేరారన్న దానిపైన లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన మహిళా ఉగ్రవాది అల్ ఫలా మెడికల్ కాలేజీ డాక్టర్ షహీన్కు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు స్పష్టమైందట. ఈడ తిండి తిని ఈడ బతికి ఏకంగా ఈ దేశం మీదనే ఈ దాడికి పాల్పడాలని ప్లాన్ చేసిరు. ఆల్రెడీ ప్లాన్ చేసిరు, 13 మందిని చంపేసిరు కూడా. ఎంత ఘోరం చూడండి. అసలు ఎక్కడిది యూనివర్సిటీ? ఇగో వాడెవడో ఆ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్దికీ అట. వాడి అక్రమాలు కూడా బయటకు వస్తున్నాయట. భారీగా లాభాలు వస్తాయంటూ 7.5 కోట్లు డిపాజిట్లు సేకరించి మోసం చేసిన కేసులో 3 ఏళ్లు జైలుకు వెళ్ళిన అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఏం దారుణం ఇది అసలు. మొత్తం అవసరమైతే ఎట్లాంటి యూనివర్సిటీలని టోటల్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అత్యంత దారుణమైన విషయం ఇది.